ఈరోజు ఎన్నో కుటుంబాలను చూసినప్పుడు వేదన, సమస్య, బాధ, ఒంటరితనం అనుభవిస్తూ ఎవడన్నా దొరికితే వాడి మీద ఫ్రస్ట్రేషన్ చూపించుకుంటాం. ఎవడన్నా మనకు విరోధంగా వస్తే వాడి మీద పడతాం. పాపం మధ్యలో బలి పశువులు చాలామంది ఉంటారంట. అనేక కుటుంబాల్లో భార్య బలి పశువు, లేకపోతే భర్త బలి పశువు, వీళ్ళిద్దరు కాకపోతే పిల్లలు బలి పశువు. పరిష్కారం ఏంటో గ్రహించి పరిష్కరించినంత వరకు జవాబు ఉండదండి, లేకపోతే సమాధానం ఉండదండి. కొన్నిసార్లు కొన్ని సమస్యలకి ఒక్కసారి కూర్చుని తేల్చిస్తే పరిష్కారం రాదు. మరలా పరిష్కారం కొరకే కూర్చోవాలంట. వ్యక్తిగతంగా నీవు దేవుని సన్నిధిలో తగ్గించుకుని ప్రార్థన చేస్తామో, నీవు ప్రార్థన చేస్తావు అంటే దేవుని దూతలో మన పక్షాన అపవాదిని పోరాడి నిర్మూలపరుస్తావు. దేవుని దగ్గర పశ్చాత్తాపడిన ప్రతిసారి దేవుడు నూతన అవకాశాలు, తరుణాలు ఇచ్చే దేవుడు అండి. దేవుని సన్నిధిలో తగ్గించుకుని ప్రార్థనతో, ఉపవాసముతో ఆరాధిస్తే సాతాను ఏమాత్రం తట్టుకోలేడు. ఎందుకంటే స్పిరిచువల్ రంగంలో దెర్ ఆర్ టూ థింగ్స్ ఐ ఆల్వేస్ నోటీస్డ్. నువ్వు ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుని దయను పొందుకుంటున్నావు, దేవుని క్షమాపణ, కరుణను పొందుకుంటున్నావు. ఫేవర్ ఆఫ్ గాడ్, ప్రామిసెస్ ఫ్రమ్ గాడ్, న్యూ బిగినింగ్స్ ఫ్రమ్ గాడ్. నా ముఖాన్ని వెతికితే, వారు చెడు మార్గాన్ని విడిచిపెడితే దేవుడు ఏమంటున్నాడు, నేను వారిని ఆలకిస్తాను, నేను వారిని వింటా, పరలోకం నుండి వారిని వింటా. నీవు తగ్గించుకుని ప్రార్థన చేసిన దినం, అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన దినము, ఆయన ముఖము వెతికిన దినము, దేవుడు అంటాడు నీ ప్రార్థన వింటా. నువ్వే దిక్కయ్యా, నిన్నే నమ్ముకున్నామయ్యా, నువ్వు కాకపోతే మాకు ఎవరు లేరయ్యా. ఒకటి, దేవా ఇదిగో నీకు ఇష్టం లేని వ్యక్తితో నేను స్నేహం చేశాను, నీకు ఇష్టం లేని వ్యక్తితో సంబంధం కలిగి ఉన్నాను, నీకు ఇష్టం లేని కార్యాలు, నీకు ద్రోహం చేశాను అని దేవుని దగ్గర క్షమాపణ అడుగుతాం. ఒకటి, ఇక్కడ ఈ వ్యక్తితో ఇదిగో ఇంకా నీ